హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'సార్ మేడమ్'. విజయ్ సేతుపతి అండ్ నిత్యా మీనన్ లీడ్ పెయిర్‌గా పాండిరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే హీరో పేరు ఆకాశవాణి, హీరోయిన్ మహారాణి. ఓపెనింగ్ సీన్‌లో హీరోయిన్ అండ్ ఆవిడ పేరెంట్స్ తన పాపకి కులదైవం గుడిలో వెంట్రుకలు తీస్తూ ఉంటారు. తనకి చెప్పకుండా అలా చేస్తున్నారు అని హీరో అక్కడికి వచ్చి గొడవ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు హీరో సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ హీరోయిన్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిగా ఆ గొడవలోకి జాయిన్ అవుతారు. అసలు గొడవేంటి? ఎందుకు వాళ్ళు విడిపోయి ఉన్నారు? అని అడిగిన ప్రతిసారి ఒక ఇన్సిడెంట్‌ని చూపిస్తారు. సో, ఇలా జరిగిన అనేక ఇన్సిడెంట్ల కలెక్షనే ఈ స్టోరీ. పాజిటివ్స్ అంటే విజయ్ సేతుపతి అండ్ నిత్యా మీనన్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. అండ్ సినిమాటోగ్రఫీ బావుంది. కొన్ని సీన్స్ బాగా రాశారు. అండ్ బయట వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే కపుల్స్ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది ప్రాక్టికల్‌గా చూపించారు. ఇలా రెగ్యులర్ ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్స్ బాగా చూపించారు. ఇక నెగెటివ్స్ అంటే విజయ్ సేతుపతి గారి పెర్ఫార్మెన్స్. మూవీ అంతా ఒకే ఫ్లో, ఒకే స్టైల్‌లో అలా అరవడం తప్ప ఇంకేం లేదు. నాకు పర్సనల్‌గా ఆయన మూవీస్ ఇష్టం. బట్ ఈ మూవీలో ఫోర్స్డ్‌గా చేసినట్టు అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే కూడా పెద్దగా కనెక్ట్ అయ్యేలా లేదు. సీన్స్ బావున్నా, అవి కొత్తగా చూపించాలి అనే ప్రాసెస్‌లో కన్‌ఫ్యూజ్ చేసేలా తీశారు. బట్ కొందరికి ఈ స్టైల్ కూడా నచ్చే అవకాశం ఉంది. అండ్ మ్యూజిక్ కూడా అంతగా బాలేదు. ఒక్క సాంగ్ మాత్రం బావుంది. అండ్ హీరోయిన్ అన్నకి, హీరోకి మధ్య ఏదో జరిగింది అని మూవీ స్టార్టింగ్ నుండి చెప్తారు. బట్ ఏం జరిగిందో కంక్లూషన్ ఇవ్వలేదు. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే, వన్ టైమ్ వాచ్ ఫర్ ఫ్యామిలీస్. ఫ్యామిలీ డ్రామా ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. బట్ అందులో మీరు 'తలైవా తలైవి' అని సెర్చ్ చేయాలి. అప్పుడే ఈ మూవీ కనిపిస్తుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.